ఈ లేఖన భాగమును మనం గమనించినప్పుడు మనిషి తన పాపం ద్వారా దేవుని సన్నిధిని కోల్పోయిన తర్వాత తనంతట తానే భద్రతను అన్వేషించుకోవడం స్పష్టమవుతుంది. కయీను నోదు దేశంనకు వెళ్ళినప్పుడు అతను ఒక పట్టణంను నిర్మించాడు. దైవిక దృష్టిలో ఇది కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, అది దేవునిపై ఆధారపడకుండా మనిషి తన మేధస్సుతో బలంతో నిర్మించుకున్న కోట. యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. కయీను తన భయాందోళన నుండి తప్పించుకోవడానికి ఎన్ని గోడలు నిర్మించినా ఆ అంతర్గత అశాంతి నుండి తను విముక్తి పొందలేకపోయాడు. నేటి కాలంలో కూడా మానవుడు దేవునిపై ఆధారపడకుండా తన సంపద, తన అధికారం, సామాజిక హోదా అనే పట్టణాలను నిర్మించుకుంటూ వాటిలోనే శాశ్వత భద్రత ఉందని భ్రమపడుతున్నాడు. కానీ యోహాను సువార్తలో చెప్పినట్లు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా బోధించారు. దైవిక వాత్సల్యం లేని ఏ కట్టడము కూడా ఆత్మకు శాశ్వతమైన సమాధానమును ప్రసాదించలేదు. ఇక్కడ మనకి కయీను వంశావళి అభివృద్ధిని తెలుపుతుంది. వారు పోషణలో, సంగీతంలో, లోహ పరిశ్రమలో వినూత్నమైన మార్పులను తీసుకువచ్చారు. ఈ ఆధునిక యుగంలో కూడా మనిషి సాంకేతికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాడు. కానీ అంతరంగంలో దేవునితో సమాధానం లేనప్పుడు బాహ్య ప్రగతి అంతా కేవలం శూన్యం. కయీను వంశావళి ఎంతటి ఉన్నత స్థితికి చేరినా అది ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితిలోనే ఉంది. మనం సాధించే ప్రగతి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి, కానీ మన అహంకారమును పెంచేదిగా ఉండకూడదు. లామెకు జీవితం అహంకారానికి పరాకాష్ట. బహుభార్యత్వము ఆచరించడం ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను ధిక్కరించాడు. కయీనును గాయపరిచిన వారికి 7 అంతల శిక్ష అయితే నన్ను ఎదిరించిన వారికి 77 అంతల శిక్ష అని ప్రకటించడం మనిషి ఎంతటి ప్రతీకార జ్వాలతో నిండిపోయి ఉన్నాడో అర్థమవుతుంది. దేవుడు న్యాయవంతుడు, ప్రతీకారము ఆయనకే చెందును. లామేకు వలె ప్రతీకారపు సంస్కృతిని ప్రోత్సహించడం క్రీస్తు అనుచరులకు తగదు. మనము అపరాధం చేసిన వారిని క్షమించి క్రీస్తు ప్రేమను ప్రదర్శించవలసిన బాధ్యత మనపై ఉంది. దేవుడు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ఆదాము హవ్వలకు కయీను రూపంలో ఒక గొప్ప దుఃఖం ఎదురైనప్పుడు దేవుడు వారికి సేతును అనుగ్రహించాడు. సేతు అంటే స్థాపించబడినవాడు అని అర్థం. దేవుడు తన కృప ద్వారా ఒక కొత్త మార్గాన్ని సిద్ధపరిచాడు.